వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మీరు చెప్పండి తండ్రిగా, అంటే మీరు ఆ స్థలంలో ఉన్నారు, ఆ అబ్బాయి చెప్పేటప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడుతున్నారు మీరు. ఆ అబ్బాయి వర్షన్ ఎలా ఉంది? గత సంవత్సరం నుంచి కూడా అప్పుడు అబ్బాయి సెకండ్ ఇయర్ అప్పటి నుంచి కూడా మా పాప ఫస్ట్ ఇయర్లో ఉండే. అప్పటి నుంచి కూడా టార్చర్, ఫోన్లు చేయడం కానీ, బండబూతులు ఇట్లా రాంగ్ లవ్ చేయని టార్చర్, లైంగికంగా టార్చర్ చేయడం కానీ, అది మాకు అమ్మాయి చెప్పినప్పుడు మేము సి టీము ఇక్కడ వరంగల్ సి టీంలో కంప్లైంట్ చేయడం జరిగింది. కాలేజ్ చెప్పలేదు, డైరెక్ట్ ఇక్కడ తర్వాత మళ్ళీ అక్కడ చెప్పాం. అప్పటికే ఆయనది సెకండ్ ఇయర్ దగ్గరికి వచ్చేసింది, క్లోజింగ్. పాపది ఫస్ట్ ఇయర్. సి టీంలో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినాక వాళ్ళ మదర్ను ఫాదర్ని వాళ్ళందరినీ రప్పించి కౌన్సిలింగ్ చేశారు. చేసిన తర్వాత అతని ఫోన్లో అమ్మాయిల అన్ని ఫొటోస్, ఇక బట్టలు లేకుండా న్యూడ్ ఫొటోస్, ఐఫోన్లో. సెకండ్ ఇయర్ అబ్బాయికి ఐఫోన్ వాళ్ళ తప్పే లేదు, కానీ ఇటువంటి ఫోటోస్ ఒక దగ్గర 10 జీమెయిల్ అకౌంట్లు ఒక మొబైల్లో 10. వాళ్ళే అడిగారు గిన్నికైనా అకౌంట్లు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్, ఒక్కొక్క మెయిల్. కిరాణా షాప్కి పోతుంటే ఎన్కరేజ్ ఫోటో తీసాడు, వీడియోస్ తీయడం, అది తీసి మళ్ళీ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం. ఇట్లా అవన్నీ చూసి వాళ్ళే చూసి మొత్తం ఫార్మాట్ చేశారు. ఐఫోన్ సి టీం వాళ్ళు ఫార్మాట్ చేసి తర్వాత మళ్ళీ ఇచ్చిరా లేదో మనకు తెలియదు. తర్వాత వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్కి ఇలా రాసిచ్చడం జరిగింది. ఈ అమ్మాయికి మీ ఇంటికి రావడం కానీ, మీ వీధిలో తిరగడం కానీ, ఎలాంటి ఫోన్ కానీ టార్చర్ కానీ రాదు. జరిగిన అమ్మాయికి ఏమైనా జరిగినా కానీ పూర్తి బాధ్యత మాదే ఆమె అని మనకు రిటర్న్గా కూడా బాండ్ పేపర్ని కూడా రాసి ఇవ్వడం జరిగింది. అది కూడా సి టీంలో కంప్లీట్ ఉంది. అది ఆల్రెడీ నిన్న 28 నిన్నటి రోజున మాకు అమ్మాయి మళ్ళీ ఇట్లా కాల్స్ మళ్ళీ హరాస్మెంట్ చేస్తున్నాడు అని అంటే సరే చూద్దాం తీయని మేము అనుకున్నాం. నేను అరౌండ్ 2 వరకు ఇంటికి లంచ్కి వెళ్ళాను. లంచ్కి వెళ్ళే టైంలో పాప కాల్ చేసింది, ఫాస్టింగ్ డాడీ కొంచెం మంచిగా తీసుకురమ్మని, భద్రావతి తినొద్దు అని చెప్పాను. సరే ఊకే మరి ఇంకోసారి రెండోసారి రిపీట్ చేసే వరకు తీసుకొని వెళ్ళాను. నేను లంచ్ చేశాను, పాప కూడా తిన్నది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడాను పాపతో. అప్పుడు మాట్లాడినప్పుడు మీకేమైనా అనిపించిందా? అంటే తను అధైర్యంతో ఉంది, లేదంటే ఏదైనా చేసుకునేంత పిరికిదైతే కాదు, పిరిగి కాదు. పాప అన్ని షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కాలేజీలో ఏది జరిగినా ఇట్లా చెప్పి. ఈ అబ్బాయి విషయం కూడా మీ దాకా తీసుకొచ్చిందంటేనే తను ఒక ధైర్యంతోనే తీసుకొచ్చిందని అర్థం కదా. సరే చూద్దాం మళ్ళీ ఒకసారి షీటింగ్ మళ్ళీ వెళ్దాం అని నేను బయటకు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన ఒక పావు గంట లోపలనే నాకు ఫోన్ రావడం జరిగింది. ఎవరో అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ మమ్మల్ని గమనించుకుంటూనే ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారు, వీళ్ళ మదర్ ఎప్పుడు వెళ్తారు, వీళ్ళ డాడీ ఎప్పుడు బయటకు వెళ్తారు, ఇవన్నీ గమనించుకుంటూనే అటు వెళ్ళిన ఒక 15 మినిట్స్ అంతే వెళ్ళిన. కాలా చూద్దాం నేను వెంటనే బ్యాక్ వచ్చేసాను. అప్పటికే ఫాలో ఇది ఇట్లా లోపలికి అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఎవరో తిరుగుతున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. మీ వచ్చే వరకే అది పాపను ఏమో చేసి మేము పాపను అంత గమనించలేదు. అది బయటకి మెస్ డోర్స్ అటు బ్యాగ్ది ఇటు ఫ్రంట్ది కూడా మెస్ డోర్ ఓపెన్ చేసిన, డోర్స్ ఓపెన్లే ఉన్నాయి, మెస్ డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ఆ మెస్ డోర్ ఓపెన్ చేసుకుని ఆ గోడ నుంచి వెళ్ళి దునిపోతుంది. ఎవరో పర్సన్ మరి అరే ఇవ్వడు అని నేను బ్యాక్ సైడ్ వెళ్ళాను జరిగింది. ఆల్రెడీ గోడ దునికడం వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నేను ముందటి నుంచి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అందరూ చూశారు పట్టుకున్నప్పుడు కూడా. చాలా దూరం వెళ్ళిండు, ఆ కట్టకాడికి పోయినా పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ నన్ను పట్టుకోవడం, మీ అమ్మాయిని చూసుకో ఫస్ట్ చంపేసిన అన్నాడు. రికార్డ్ ఏం లేదు మనకు. అప్పుడు అసలు అమ్మాయికి ఏమైంది ఏంది టెన్షన్లో ఎందుకు ఇన్ని ఇప్పుడు కూడా నువ్వు రాసిచ్చినావు కదా ఇది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ రావడం, అక్కడికి అరుపులు వస్తున్నాయి ఇంట్లో నుంచి. అందులో మనం వదిలేసి మేము ఇక్కడ రావడం, ఇంట్లోకి రావడం. వచ్చేసరికి అమ్మాయి పాప గాయాలు కూడా ఉన్నాయి మొత్తం. ఈ చేతులకు గాయాలు అన్నిటి గాయాలు, అమ్మాయికి గాయాలు కూడా ఉన్నాయి మొత్తం. ఇప్పుడు తనే హ్యాంగ్ చేసుకుంటే నాలుగు బయటకు వెళ్ళడం కానీ, టాయిలెట్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ దానిలో మనకు సింటమ్స్ అక్కడ తెలుస్తుంది. ఇలాంటిది అంత పిరిగి అయితే కాదు. పోలీసులు ఏమంటున్నారండి? ఏ స్టేషన్లో మీరు కంప్లైంట్? కేయూ పోలీస్ స్టేషన్లో ఏమన్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ కోసమైనా అబ్బాయిని అరెస్ట్ చేయాలి కదా ముందు. మరి మీరు గనక గొంతు మీద అటాక్ చేశారు అబ్బాయికి అనుకుంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి. యాక్చువల్గా మీ వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా. అవి ఆ అబ్బాయికి ఆ మరకలు ఉండాలి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి. అది ఏది జరగకుండా దాన్ని ఎందుకంటే ఈ కేసును ఇప్పుడు మీరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఈ కేసును నీరు గార్చడం కోసం. ఎందుకంటే అపోజిట్ ఒక కేసు పెడితే ఇది వాళ్ళే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన తెలియదు. ఇట్లా చెప్తున్నారు మనకి. ఇట్లా అతనే కోసుకొని చెప్తున్నారు, గొంతు కోసుకొని ఈ కేసును నీరుగార్చడం కోసం. ఇది ఒక డ్రామా తప్ప ఇది మిగతా ఛానల్స్లో కూడా రాంగ్ ప్రొపగండా అవుతుంది. జరిగింది ఒకటి. అలా యాక్చువల్గా అందరూ కాలనీ వాళ్ళు కూడా చూశారు. అమ్మాయి ఎలాంటిదని కాలనీ వాళ్ళు తెలుసు, అందరూ తెలుసు. ఆ అబ్బాయిని పట్టుకున్నప్పుడు కూడా ఆ అబ్బాయి కూడా ఎలాంటి గాయాలు కూడా లేవు.
చాలా బాధాకరం అండి. అంటే ఒక బేబీ పోయి మీరు బాధలో ఉన్నారు, వేరే వేరే వార్తలు రావడం ఇదైతే చాలా చాలా విరుద్ధమైన విషయమే. దయచేసి మీరు చెప్పండి ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నారో మీ మాటల్లో ఒక్కసారి. మా అమ్మాయి కంపల్సరీ న్యాయం జరగాలి, వాడిని కూడా అదే విధంగా చంపాలి, శిక్ష పడాలి. సంవత్సర కాలం నుంచి మీరు మీ అమ్మాయితో ఇదే బాధని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదే టార్చర్ రాసిచ్చడం మళ్ళీ ఏం లేదు కదా అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇట్లా చేస్తున్న డాడీ అంటే సరే చూద్దాంలే, ఇప్పుడు మనం వెంటనే రియాక్ట్ కాదు కదా, మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ చేద్దామని నేను వెళ్ళి అంతే ఒక 10-15 మినిట్స్లో వాడు చంపేసి మనం అమ్మాయిని గమనించలేదు. ఫస్ట్ వాడిని పట్టుకునే క్రమంలో వాడు అదే ఆలోచన ఉన్నది తప్ప అమ్మాయికి ఏమైంది మళ్ళీ అరుపులు వినిపించే వరకు మళ్ళీ వాడిని అక్కడనే వదిలేసి వెళ్ళడం జరిగింది. రైట్, విన్నారు కదండి. అయితే వాళ్ళ మాటల్లో విన్నారు కదా. అయితే పాప హ్యాంగ్ చేసుకుందా మరి చేపించబడిందా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఏదేమైనా అక్కడ అబ్బాయి పారిపోతున్న క్రమంలో అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి అంత పెద్ద వార్నింగ్ ఇవ్వడం అనేది ఎంత అబ్బాయి పైచాచికత్వానికి నిదర్శనం అని చెప్పాలి. ఈ వార్తలు అనేది దయచేసి ఆపండి. ఇప్పుడే వాళ్ళ అమ్మగారితో వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడడం మనము, వాళ్ళు చెప్పింది కూడా విన్నాము. ఒక్క నిమిషం, అతని మొబైల్ డాటా అనేది తీస్తే అతను ఎంత క్రూరమైన ఈజీగా అనాలిసిస్ అవుతుంది. అసలు ఎటువంటి క్యారెక్టరు ఈ మామ అంటే మామని కాదు, చాలామంది అమ్మాయిలు ఆ షీటింగ్ వల్ల అప్పుడు కూడా గిన్నికన్నా ఫోటోలు ఏంద్రకి ఇవి అన్నీ. ఇంకో ఇప్పుడు అమ్మాయి జరిగిపోయింది, చనిపోయింది, అయిపోయింది. ఫర్దర్గా ఇంకొక అమ్మాయి కూడా ఇట్లా చేస్తే ఎవరు కూడా అమ్మాయిలను కలవడానికి సిద్ధంగా ఉండరు. ఎవరు కూడా అమ్మాయిలను కలాలంటే జంకుతారు. అసలే అమ్మాయిలు తగ్గిపోతున్నారు. ఇంకోళ్ళు అమ్మాయిలు కలాలంటే ఇటువంటి విధానాల వల్ల ఇవి రాంగ్ ప్రొపగండా ఏమిటైతే వాళ్ళని హీరోని చేస్తున్నారు. హీరోని చేసి మొన్న ఏం చేసినా నాకు ఏమైంది, నేను గీసుకున్నా ఆ కేసు అనేది మాపై అయిపోయింది, వాళ్ళ ఆపోజిట్ పెడితే వాళ్ళే విత్డ్రా అవుతారు. ఇదొకటి. ఇట్లా చేస్తే అమ్మాయిలను కలవడానికి కూడా ఎవరు ఏ తల్లిదండ్రులు కూడా. మీరు అమ్మాయికి ఏమవుతారండి? నేను మామని అవుతానండి. మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ ఇంటి ముందు లైన్లో ఉంటాను నేను. సో ఎవరైనా ఇంటిమేట్ చేశారా? కాలనీ వాసులు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరున్నారు, మరి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ కనబడుతున్నారు, సో ఒకసారి మీ బావగారైనా రమణారెడ్డికి కాల్ చేయండి, కనుక్కోండి మరి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అంటే నేను మా బావకు ఫోన్ చేయడం జరిగింది. చేస్తే బావ ఇంట్లో స్వీట్ ఉంది, పాప ఒకతే ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు అని అంటే సరే మరి ఇంటి దగ్గర ఎవరో పర్సన్ కనబడుతున్నారంట, మరి ఫోన్ వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు రా కలిసి వెళ్దాము అని అన్నాను. సరే నీ దగ్గరలో ఉన్నాను, 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పి అన్నాడు. దగ్గరలో నువ్వు నన్ను ఇలా నడుచుకుంటే వెళ్ళు, ఆ చుట్టుపక్కల ఏమన్నా అనిపిస్తే నాకు ఫోన్ చేయమన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పుడు మా బావ కూడా వచ్చారు. ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళి చూడగానే మేము అలా వరండా తిరుగుతూనే ఉన్నాం. అటు తిరగగానే మా బావ అటు సైడు ప్రహారీ గోడ సైడ్ వెళ్ళి కూడా అతను ప్రహారీ గోడ దూనికి పారిపోతున్నాడు ఒక అబ్బాయి. ఎవరా అని మేము అనుకున్నామంటే ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చిండా, ఏం చేయడం మాకు తెలియదు అసలు ఆ పర్సన్ ఎవరు అనేది. సో నేను ఒకసారి పట్టుకోరా అని చెప్పేసి నేను ముందుకెళ్ళాను. నా వెనకాల మా బావుడు పరిగెత్తి ఇద్దరం కలిసిపోయి పట్టుకున్నాక బావుసి ఆల్రెడీ ఆ పర్సన్ ఎవరు అంటే దొంగతనం చేయడానికి వచ్చిన పర్సన్ కాదు, ఇంతకు ముందుకు 1 year కింద 1 year నుంచి లైంగికంగా హింసిస్తుండు మా పాపని. సో అది ఆల్రెడీ షీ టీమ్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ బాండ్ పేపరు షీ టీంలో రాయడం జరిగింది. మా పాపకి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా తల్లిదండ్రులు కూడా మాదే పూర్తి బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ దానితో మేము భరోసాతో మేము ఇన్ని రోజులు ఉన్నాం. సో మధ్యలో కూడా ఒకసారి రావడం జరిగిందంటే అది కాలనీ వాసు కూడా చెప్పారు, కానీ మేము అంతగా నమ్మలేదు. సో ఈ రోజు నేను రెడ్ హ్యాండెడ్గా మేము చూసేసరికి అదే పర్సన్ ఉండేసరికి మేము షాక్లో గురేమో. అతను పదే అంటున్నాడు, వెళ్ళి మీ అమ్మాయిని చూసుకోండి ఫస్ట్, నేను ఎటు పోతా ఫస్ట్ మీ అమ్మాయిని చూసుకోండి అని అంటున్నాడు. మాకు అర్థం కాలేక ఆ టైంలో నాకు సింకే మా మిస్సెస్ పక్కనే ఉంది కాబట్టి ఫోన్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళి ఒకసారి చూడు, ఒకసారి మరి ఒక్కతే ఉందంట పాప, వెళ్ళి చూడమనగానే ఒక 1 minute కూడా పట్టదు, ప్రాక్టికల్ సెకండ్లో ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ హ్యాంగ్ అయి ఉంది. హ్యాంగ్ అయి చూడగానే మా మిస్సెస్ అరుపులతో బయటకు వచ్చింది. అలాగే కాలనీ వాసులు వచ్చి చూడగానే హ్యాంగ్ అయి తీసి ఏం తీసుకెళ్ళగలగానే చనిపోయిందని చెప్పేసి ఇక్కడ డిక్లేర్ చేశారు. అప్పటికి మేము ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోయాము. అది అంటే జరిగిన సంఘటన. వాడు ఆల్రెడీ గత 1 year నుంచి వెంటబడుతున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు, అది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. సో ఈ న్యూస్ ఛానల్ వల్ల దాని వార్తని మొత్తం కంప్లీట్గా అపోజిట్ చేశారు. అది ఎంతవరకు నిజమో నాకైతే అర్థం కావట్లేదు. ఏం తెలియకుండా వాళ్ళు మేము చనిపోయి మేము బాధలో ఉంటే కదా వాళ్ళు ఆ విధంగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధని? మా దగ్గరికి ఎవరు రాలేదు. మేము ఇక్కడ మా పరిస్థితి మా బాధలో మేము ఉన్నాం. ఇక్కడ దయచేసి మీ న్యూస్ ఛానల్ ద్వారా కానీ న్యాయం జరిగేలా చూడమని మేము కోరుకుంటున్నామండి. తప్పకుండా అండి, అంటే శిక్ష పడాల్సిందే అట్లాంటి వ్యక్తులకు అని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ నిజానిజాలు అయితే తెలియాల్సింది, ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే మీరు అన్నట్టుగా. అయితే అబ్బాయి చెప్తున్న క్రమంలో అంటే ఇంటికి వెళ్ళి చూడండి అంటే అంత ధైర్యంగా ఆ మాట్లాడాడు కదా, అంటే మీకేమనిపించింది? నాకు ఎందుకో డౌట్ అనిపించి ఇంటికి వెళ్ళి చూడండి ఫస్ట్ మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళండి అంటే నాకు అర్థం కాలేదు. అందుకే నేను ఇమీడియట్ నాకు స్ట్రైక్ నేను మా మిస్సెస్ని తొందరలో ఇంటికి వెళ్ళి నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు ఒకసారి అంటే, ఎందుకంటే ఆల్రెడీ 1 year కింద జరిగిన సంఘటన ఇది.
సో అమ్మాయి అంత పిరిగితనం అయితే కాదు, పిరిగితనం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి ఇంటిమేషన్ ఇచ్చింది, షీటీంలో కంప్లైంట్ అయింది, ఆల్రెడీ 1 year ప్రాసెస్ జరుగుతుంది. సో ఆమె సూసైడ్ చేసుకునేంత పని అయితే చేయదు. సో ఆమె ఏమో ఆల్రెడీ ఇప్పుడు బాడీలో మేము అప్పుడు చనిపోయినప్పుడు మేము ఓపెన్ చేయలేదు. ఇప్పుడు చూస్తే బాడీ మీద దెబ్బలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి, అవన్నీ కనబడుతున్నాయి. మేము అంతగానో అబ్జర్వ్ చేయలేదు. మేము ఇక్కడ 2 ఘాట్లు ఉన్నాయి చూసాము అంతే. ఇలా చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తే ఎట్లా ఉంటే అలా ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మేము ఏం చేయలేకపోయినాం, మాకు తెలియలేదు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది హత్య జరిగినట్టు అనిపిస్తుంది ఆలోచన చూస్తే. ఓకే అండి. మనవరాలను చంపిండు వాడు. బాబా నా మనవరాలు జీవనం ఎట్లా పోయిందో అబ్బో బాబా, వాని జీవనం అట్లా పోవాలా బాబా 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 బాబా. పిల్లలు కాదా అబ్బా, నా మనవరాలు ఒక్కటి కాదు బిడ్డో, నా సీటవ్వా 1000 మంది జీవనాలు ఉంటాయి అబ్బో, ఎంతమంది చదువుతారు అబ్బో బాబా. ఏం చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కలెక్టర్లు ఏం చేస్తారు. గిట్లా ఆడవాళ్ళ జీవనాలు పిల్లల జీవనాలు తీస్తంటే నా సీట్ అవ్వో బాబా, ఇంతమంది బలి తీసుకుంటారు. కొంచెం సందాయించుకొని మీరు ధైర్యం తెచ్చుకోవాలి, జరిగిన అన్యాయానికి పోరాడాలి. మీరు మీ కూతుర్ని మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు ధైర్యం కోల్పోతే మీ కూతురుకు చాలా ఇబ్బంది అవుతుంది. నా కోడలు పోరాడదాం, నా కొడుకు పోరాడదాం. అమ్మా అమ్మ కొంచెం ఓపిక పడదాం. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోకుండా ఈ న్యూస్ ఛానళ్ళు కూడా ఇలాంటి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. మైనర్ బాలిక మీద ఇలాంటివి చేయడం చాలా బాధాకరమైనటువంటి, ఇటువంటివి చేయకూడదు. నిజాలు తెలుసుకొని ఇటువంటి చేయాలని మా యొక్క అభ్యర్థన. She is very clever, madam. Recently, she wrote IIT JEE Mains. She is state topper candidate. ఇలాంటి టైంలో ఇలా జరగడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇట్లా రాయడం చాలా తప్పు మేడం. సో జరిగింది ఒకటంటే ఇంకోటి రాస్తున్నారు. న్యూస్ ఛానల్ చేయకుండా కొంచెం చూడగలరు. రాంగ్ ప్రొపగండా చేయకండి. ఇలా మీరు రాయకుండా న్యూస్ కవర్ చేయకుండా ఈ న్యూస్ ఛానల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా విషయం ఉంటే పూర్తిగా తెలుసుకున్నాక 1 గంట అయినాక ఇప్పుడు మీరు వచ్చిండ్రు, నిజం వస్తుందా లేదా అనేది న్యూస్ ఛానల్ పట్టుకొని వింటారు. ఎవరైనా పూర్తిగా తెలుసుకోకుండా అమ్మాయి మైనర్ అని చూడకుండా తల్లిదండ్రుల బాధ ఏందని చూడక మా బాధలో మేము ఉంటాం. వాళ్ళు ఏమి ఇస్తున్నారు, అబ్బాయి ఇట్లా అబ్బాయి తండ్రి కోసిండు. అక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు హోటల్లో చూసినాం మేము, ప్రెస్ రిపోర్టర్లు నిన్న గలీజ్గా మాట్లాడుతున్నారు. మరి మేమేం చేయాలి? నోరు మూసుకొని వచ్చినాం, చెవులు నోరులు అన్నీ మూసుకొని వచ్చినాం. పిచ్చిగా ఎందుకు? ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని లేకుంటే ఏదో ఛానల్ పెట్టి పిచ్చి ఇవి చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు అందరు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు 24 గంటలు ఎంత మూతలు మోగినాయి తెలుసా? మాకు ఇజ్జత్ అనిపిస్తుంది. అసలు వీళ్ళ బాధకు ఉండాలన్నా చావాలన్నా ఎక్కడికి వస్తుంది. అలాంటివి జరుగుతాయండి. ఈ అమ్మాయి ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఒకరు అమ్మాయికి జరిగితే వాళ్ళు ఏంటి ఏ రకంగా ఆలోచిస్తారు? వాళ్ళు చేయడానికి ఉండాలి కొంచెం అయినా ఇంగిత జ్ఞానం. ఆడపిల్లలు అంటే అంత అలసా? అలాంటివి చేయకూడదు. కొద్దిగానైనా ఆలోచన రాసేటోడికి కనీసం ప్రచారం చేసేటోనికి మరి మా అమ్మాయి ఎవరు, మైనర్ వాళ్ళ పరిస్థితి ఏంది, ఇదివరకు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుని లేదు. కనీసం అది ఇవ్వచ్చు కదా. ఇంతకుముందు షీటీంలో ఇచ్చిండ్రు, మరి దాని గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఇదివరకు కంప్లైంట్ ఉంది అబ్బాయి మీద, నెగిటివ్ ఉన్నదని చెప్పనేసి వాళ్ళకి తెలుసా? తెలియదు. డైరెక్ట్ ఇచ్చేసినామా అయిపోయింది. అంటే ఇద్దరిని బదనాం చేస్తున్నారు. అంటే ఇక్కడ పేరెంట్స్ని అయితే ఆడపిల్లలు అన్నోళ్ళని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము స్వయంగా మా ఫ్యామిలీస్ మొత్తం బాధపడుతున్నాయి. ఇది పద్ధతి కాదు మేడం. ఇది ముందుకు వచ్చి మాట్లాడడం మంచిదైందండి. అంటే ఎవరికి కూడా ఇట్లాంటి సంఘటన ఎదురు కావద్దు. ఆల్రెడీ ఆ అమ్మాయి చనిపోయి ఉంది, అసలే వాళ్ళ బాధలో ఉన్నారు. మరి 24 గంటల నుంచి మీరు భరించడం కూడా అది కరెక్ట్ కాదు, అది బాధాకరమే. దయచేసి మీరు కూడా కొంచెం ఓపికగా ఉండండి. మేము కూడా వాస్తవం అనేది టెలికాస్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది. శిక్ష పడేదాకా సుమన్ టీవీ మీతోనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రైట్, విన్నాం కదండి. వాళ్ళ మాటల్లో అయితే వాళ్ళు చాలా బాధలో ఉన్నారని చెప్పాలి. మైనర్ బాలిక యాక్చువల్గా సంవత్సరం నుంచి కూడా వేధింపులకు గురవుతున్న బాలిక సంవత్సరం నుంచి సీనియర్తో వేధింపులు గురవుతుంది. ఆల్రెడీ షీటీంకి తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇంటికి రావడం, అతను అంత స్వేచ్ఛగా రావడము, మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నించడము, అప్పుడే బయట వాళ్ళు చూసి వాళ్ళకి తెలియజేసి అక్కడికి చేరుకునే లోపే అతను వెళ్ళిపోతున్న క్రమంలో వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళందరూ ఉంటే ఆ అమ్మాయి అక్కడ
హ్యాంగ్ అయిపోయి ఉండడం, అసలు హ్యాంగ్ కారణాలు ఏంటైతే తెలియాలి. బట్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదంటే దీంట్లో ఒక అబ్బాయి అంత దారుణంగా బిహేవ్ చేయడం, అంత పైచాచికత్వం చూపించడము, అమ్మాయిని చూసుకోపోండి అనే అంత ధైర్యంగా అబ్బాయి చెప్పాడు స్టేట్మెంటు అంటే ఎన్ని రోజులుగా ఇది ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. మరి మర్డర్ అటెంప్టా ఇది, లేదంటే ఆత్మహత్యనా, ఇంకా తెలియాల్సి అయితే ఉంది. బాడీ మీద మాత్రం గుర్తులున్నాయని అయితే వాళ్ళు వాపోతున్నారు. చూసే సంఘటనలను బట్టి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇందులో ఒక మిస్టరీ ఉందని అయితే అర్థమైపోతుంది. మరి ఆ అబ్బాయి ఏమైపోయాడు? ఇప్పటివరకు కూడా కేయూ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా లేదా, అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా? రిపీటెడ్గా అమ్మాయిల విషయంలోకి వస్తే ఇప్పుడు పరువు హత్యలు అనే ఒక మాట వదిలేస్తున్నాం, కానీ దాని వెనకాల అసలు అమ్మ నాన్న వాళ్ళ వాయిస్లు విన్నట్టయితే చూసుకున్నట్టయితే గొంతు మీద అటాక్ చేస్తే కనుక అక్కడే ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది పోలీసులు. మరి వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు. మరి వార్తలలో కానీ ఎక్కడెక్కడ న్యూస్లలో కానీ ఇది రిపీట్ అవ్వడం వాళ్ళని చాలా బాధిస్తుందండి. అసలు అమ్మాయికి ఏం జరిగిందనేది దయచేసి ఇంకా తెలియాల్సి ఉంది, తెలుసుకుందాం, ఆగండి. అలాగే ఆ అబ్బాయిని వదిలే ప్రసక్తే లేదు. ఆ అబ్బాయి మైనర్ బాలిక విషయానికి రావడం ఒకెత్తైతే ఆ అబ్బాయి చేసే సంఘటనలు కానీ దృశ్యాలు కానీ అని చూసుకున్నట్టయితే ఫోన్స్లలో కూడా చాలా చాలా విపరీతమైన ఫొటోస్ ఉన్నాయని అయితే వీళ్ళే ఇప్పుడు అంటున్నారు. షీ టీమ్స్ కూడా మనం ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అసలు అంత దుర్మార్గమైన వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి ఇట్లాంటి సమాజంలో తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు వీళ్ళ కూతురుకి అయింది, రేపు ఇంకొక అమ్మాయికి అవుతుంది. మైనర్ బాలికే అయి ఉండొచ్చు, మేజర్ కావచ్చు. ఇదైనా కూడా మన సొసైటీలో అంత మంచిదా? మరి రిపీటెడ్గా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము అవేర్నెస్ దేనికి ఇవ్వాలి, అసలు జరిగిన దాన్ని ఎలా చూపించాలి అనేది ముఖ్యం అనేది అయితే నా ఉద్దేశము. ఇప్పుడైతే వాళ్ళ వాయిస్లోనే ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించాలి. 24 గంటల్లో చాలా రకమైన వార్తలు వస్తున్నాయి. తండ్రే గొంతు కోసాడు అబ్బాయిది, అందుకనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఇలాంటివి చాలా వింటున్నామండి. అదంతా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడే వాళ్ళ మాటల్లో అయితే విన్నాం కదా. ఇదంతా కొంచెం తేలాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు నేను అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ ట్రోల్స్ కానీ ఈ పరువు హత్యలు అనేవి ఆపేయండి. వాళ్ళ మాటల్లో మీరు విన్నారు, మళ్ళీ వినండి. కాకపోతే వాళ్ళతోనే చెప్పించాను, దయచేసి వెయిట్ చేయండి. ఎవరు కూడా తప్పుడు వార్తల్ని రాయకండి. ఇప్పటికీ వాళ్ళ బాధలో ఉన్నారు. మైనర్ బాలిక, కొంచెం అర్థం చేసుకోండి. మన ఇళ్ళల్లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ బాధ కూడా అదే. దయచేసి మేము అప్డేట్ ఇచ్చే వరకు ఆగండి.